హాయ్ ఫ్రెండ్స్, నేను మీ హేమ. కమాకి దర్శనం పూర్తి అయింది. అందరం కలిసి ఒక వ్యాన్ తీసుకొని ఉమానంద దర్శనానికి బయలుదేరాం. అయితే ఉమానంద దర్శనానికి వెళ్ళాలంటే బ్రహ్మపుత్ర నది వరకు వెళ్ళి అక్కడి నుంచి షిప్ తీసుకొని అప్పుడు మనం ఉమానంద దర్శనం చేసుకోవాలి. ఇక్కడి నుంచి అక్కడికి వెళ్ళడానికి 20 మినిట్స్ పడుతుంది. అయితే ఫ్రెండ్స్ అందరూ గుర్తుపెట్టుకోండి, జూన్ నెలలో కామాఖ్య అమ్మవారి టెంపుల్ని 4 డేస్ క్లోజ్ చేస్తారు. 5th డే ఓపెన్ చేసి అమ్మవారికి చాలా పెద్ద పండగ చేస్తారు. అస్సాం భాషలో ఈ పండగని అంబుబాయి మేళా అని పిలుస్తారు. ఇక్కడ ఈ పండగకి ఎక్కడ లేని జనమంతా వచ్చి అమ్మవారి దర్శనాలు చేసుకుంటారంట. అయితే బ్రహ్మపుత్ర నది దగ్గరికి కూడా మనం వచ్చాము. ఆ పండగ టైంలో ఎలాగైతే అమ్మవారి దగ్గర ఉన్న వాటర్ కలర్ చేంజ్ అవుతుందో అదే విధంగా బ్రహ్మపుత్ర నది కూడా 4 డేస్ వాటర్ కొంచెం కలర్ చేంజ్ అవుతుందంట. ఇక్కడ ఉన్న వాళ్ళందరూ గమనిస్తారా, వర్షాలు కూడా పడవు, కానీ కలర్ చేంజ్ 5th డే మట్టు నార్మల్గా కలర్లోకి వచ్చేస్తుందంట. పూర్వం ఈ నదిని ఊర్వశీ దేవి అనేవారంట. ఊర్వశీ దేవి ఇక్కడ నివసిస్తూ కామాఖ్య అమ్మవారికి అమృతం సమర్పిస్తూ అమ్మవారిని సేవిస్తూ ఉండేదట. అందుకే ఈ ప్రాంతాన్ని ఊర్వశీ దేవి అని పిలిచేవారట. అయితే బ్రిటిష్ కాలం వచ్చేసరికి ఈ ఐలాండ్ పేరు మార్చుకుంది. బ్రిటిష్ వారికి ఈ దీవి బ్రహ్మపుత్ర నదిలో నెమలిలాగా కనిపించేది అంట. అందుకే ఈ ప్రదేశాన్ని పికాక్ ఐలాండ్ అని ఇంగ్లీష్ వారు పిలిచేవారంట. అప్పటి నుంచి పికాక్ ఐలాండ్ అని పిలుస్తారు. అత్యంత అందమైన పక్షి నెమలి. ఆ అందమైన నెమలి లాంటి నెమలి దీవిలో అద్భుతమైన కొండ భస్మాచల్, దీనినే భస్మకూట్ అని కూడా అంటారు. ఈ కొండపైన పరమేశ్వరు ఉమానంద అన్న పేరుతో ఇక్కడ వెలిశాడు. శివుడు ఇక్కడ భస్మం జల్లి పార్వతీదేవులోని అపూర్వ జ్ఞానాన్ని తిరిగి కలిగించారని భస్మాచల్ అని అంటారు. ఇక్కడ శివుడికి భయనంద, ఉమానంద అన్న పేర్లతో పూజలు అందుకుంటూ ఉంటారు. ఇగో టికెట్ కౌంటర్ దగ్గర టికెట్ తీసుకుంటున్నాం. రాను పోను 40 రూపీస్. చెల్లమ్మ ఒక ఫోటో తీయని, శేఖర్ అనగానే ఒక ఫోటో తీసి మనం వీడియో స్టార్ట్ చేసేస్తున్నాం. ఒక షిప్ నుంచి ఇంకో షిప్కి వెళ్తూ ఉండాలి, లైన్గా ఉంటాయన్నమాట. నాకు వీడియో తీయడానికి కూడా చాలా భయం వేసింది ఫస్ట్. ఇవన్నీ మనం అందరూ కూర్చోవడానికి చైర్స్. బయట అంతా ఇగోండి ఇక్కడ లైన్ ఉంది కదా, ఇది ఇక్కడ వరకు ఒక షిప్, ఇక్కడ నుంచి మళ్ళీ అది ఇంకో షిప్ అన్నమాట. ఇదంతా అందరూ వ్యూ చూడడానికి, ఫొటోస్కి వీడియోస్కి ఈ ప్లేస్ అంతానా చూసుకుంటూ వెళ్ళాం అనుకోండి. అక్కడ ఒక కొండ కనిపిస్తుంది, అక్కడ ఉమానంద దగ్గరికి వెళ్ళడానికి 15 మినిట్స్ అంటే పావు గంట పడుతుంది. దర్శనం అక్కడికి వెళ్ళి అక్కడి నుంచి మళ్ళీ మనం మెట్లు ఎక్కి వెళ్ళాలి. ఆ మెట్లు ఎక్కి వెళ్ళిన తర్వాత మనం దర్శనం చేసుకోవడానికి ఎంత కొండ ఎక్కామో అంత మళ్ళీ లోపల దిగితే అప్పుడు శివలింగం ఉమానంద దర్శనం మనకి జరుగుతుంది అన్నమాట. బ్రహ్మపుత్ర నది చాలా బాగుంది. షిప్స్, ఇవన్నీ షిప్లే, అన్నీ షిప్సే అన్నమాట. ఇగోండి మా పెద్దమ్మాయి ఒక స్టైల్ ఇచ్చేసి వెళ్తుంది ఆవిడ. అన్నీ షిప్లే మనం చూడాలి, కానీ మొత్తం ఫుల్గా అన్నీ షిప్లే. ఇగోండి రోపే. ఇంకా జనాలందరూ వీడియోలు ఫోటోలు ఫుల్ బిజీగా ఉన్నారు అందరూ కూడా. ఇక అక్కడ కనిపిస్తుంది కదా, అది టెంపుల్ అన్నమాట. అక్కడ వరకు వెళ్ళాలి మనం. ఈ ఆలయాన్ని అప్పటి ఆ ప్రాంత పాలకుడు సాక్షాత్తు శ్రీ మహావిష్ణువు భూదేవుల కుమారుడైన నరకాసురుడు నిర్మించాడు అని చెప్తారు. ఆ తరువాత కొంతకాలానికి శిథిలమైన ఈ ఆలయాన్ని క్రీస్తు శకం 1694లో అస్సాం రాజు గదాధర్ సింగ్ పునర్నిర్మించారట. ఈ ప్రాంతాన్ని మొఘల్ చక్రవర్తులు అయిన జహంగీర్, ఔరంగజేబులు విరాళాలు ఇచ్చి ఆలయ పునర్నిర్మాణానికి తోడ్పడ్డారట. ఇంకా అందరం షిప్ లోపలికి వచ్చి కూర్చున్నాం. ఇంకా బయట వీడియో ఆఫ్ చేస్తాం. కొండ దగ్గరికి వచ్చేస్తున్నాం. ఇంకా అందరికీ మటు బయట నించున్న వాళ్ళందరికీ మటు సేఫ్టీకి అన్నీ కూడా వాళ్ళు ఇచ్చారు. ఇదిగోండి మా చిన్న పాప కూడా నించొని అది చూస్తుంది. అన్నీ మొత్తం అందరూ సేఫ్టీగా అన్నీ పెట్టి
ఉమానందని తలుచుకొని ఇగో మెట్లు ఎక్కడం స్టార్ట్ చేశారు. అందరూ మెట్లు ఎక్కుతున్నారు. సైడ్ షాప్స్, కొబ్బరి బొండాలు అన్నీ అవైలబుల్గా ఉంటాయి. పువ్వులు, స్వామివారికి కావాల్సిన పువ్వులు, పూజకి కావాల్సిన అన్నీ, కొబ్బరి బొండాలు, ఇగో సామాన్లు అన్నీ అమ్ముతూ ఉంటారు ఇక్కడ సైడ్నే. లూని ఎక్కలేక వాళ్ళ డాడీ చేయి పట్టుకొని ఎక్కుతుంది. ఇదిగో అసలు మన దర్శనం దగ్గరికి వస్తాం. ఇది ఎంట్రన్స్. మనం మెట్లన్నీ ఎక్కాం. మెట్లన్నీ వీడియో తీయలేదు నేను, చాలా ఉన్నాయి. అవి భయ్య, బాబీ, నేను, మిస్టీ, మిగతా వాళ్ళందరూ వెనక్కి వస్తున్నారు. వీడియో తీసుకుంటూ అలా వచ్చామన్నమాట. ఇదిగో దర్శనం. ఫస్ట్ వినాయకుడి దర్శనం. ఇదిగోండి ఇక్కడ సైడ్నే వినాయకుడు ఉంటాడు. మనం ఎక్కినప్పుడే మెట్లు ఎక్కగానే పురాతన ఒక గుడి ఒకటి ఉంటుంది, హరుగున్ మందిర్ అంటారు. పార్వతీ శివుడు కలిసి ఉంటారు అన్నమాట ఇక్కడ. ఇదంతా వ్యూ పాయింట్. ఇక లైన్లో కూర్చున్నాం. అందరూ నించుంటారు. మాకు లక్కీగా ప్లేస్ ఉంది. ఆలోగా రాధా ఉండండి నేను ఒక ఫోటో తీస్తాను రెడీ అవుతుంది. రాధా ఫోటో తీస్తుంటే కామెడీ చేస్తున్నారు అందరూ లైన్లో కూర్చున్నారు కదా. మా వారిని ఒక వీడియో తీసుకొని వచ్చేయండి చుట్టూ అంటే ఆయన వీడియో తీశారు. మనం ఎంట్రన్స్ దర్శనం అయిన తర్వాత ఇలా వస్తాము. అయితే ఇక్కడ వచ్చిన తర్వాత అమ్మవారి దర్శనం, పార్వతీదేవి, గౌరీదేవి దర్శనం చేసుకుంటూ ఇలాగా మళ్ళీ చుట్టూ తిరిగి బయటకు వచ్చేస్తాం అన్నమాట. వ్యూ చాలా బాగుంటుంది. బయట ఖాళీ ప్లేస్ మొత్తం చాలా బాగుంటుంది అన్నమాట. ఇవన్నీ గుళ్ళే అన్నమాట ఫుల్గాన. కొంచెం ఫాస్ట్గా రన్ అయిపోయింది అక్కడ. ఇది వినాయకుడి గుడి, త్రిశూలం. ఇలాగా ఇటు నుంచి మనం దర్శనం లోపలికి వెళ్తాం. లోపల వీడియో తీయడం వరకు కదా, ఇలా లోపలికి వెళ్తాం. అందరూ లైన్లో నించున్నారు. అది శివాలయమే. అందరూ లైన్లో నించున్నారు. మేము లైన్లో కూర్చున్నాము ప్రస్తుతానికి. ఇంకో భయ్య నించున్నాడు పాపం. మిస్టీ ఆడుతుంది. ఇదిగోండి మేము లైన్లో కూర్చున్నాం అందరిని. లెగిసి కూడా నడవలేదు తెలుసండి. ఇదిగోండి ఇంకంతే అలా కూర్చొనే మా లైన్ అంతా అలాగే జరిగింది. సరదాగాన అప్పటికే అన్నీ అంటున్నాడు భయ్య అంటున్నాడు డ్రెస్ మొత్తం క్లీనింగ్ అయిపోతుందని. ఇదిగోండి రాధా, నేను, బాబీ, జాహ్నవి, భయ్య అంటున్నాడు ఫుల్ క్లీనింగ్ చేస్తున్నారు డ్రెస్ తోటని. అన్నయ్య, పిల్లలు అందరూ ఇంకా దగ్గరికి వస్తాం. అందరం లేచి దర్శనానికి వెళ్తున్నాం. ఇది కూడా ఎంత పైకి ఎక్కామో ఈ లోపలికి వెళ్ళిన తర్వాత ఆ కొండ సగం వరకు కిందకి దిగాలన్నమాట. కిందకి దిగితే అప్పుడు మన దర్శనం జరుగుతుంది. చాలా బాగుంటాయి. కొన్ని మనం ఒక్కొక్క దగ్గర ఒక్కొక్కలా ఉంటాయి గుళ్ళు అన్నమాట. అన్ని దర్శనాలు అలాగే. మనం ఒక మహాకాల్ మందిర్ దర్శనం చేసుకుంటున్నాం. లోపలికి వెళ్తున్నాం. దర్శనం చాలా బాగుంది. ఇది కూడా ఇదిగోండి దర్శనం చేసుకున్నాం. ఇంకా రిటర్న్ కిందకి దిగుతున్నాం అందరం కలిసి. రాధా, నేను, పిల్లలు అందరం అలాగా దిక్కుంటూ వచ్చి మళ్ళీ షిప్ ఎక్కేసాం. షిప్ దగ్గరికి వచ్చిన తర్వాత ఒక్కొక్కరు ఫోటో సెక్షన్లో దిగారు. ఉపజ్ఞ, మిస్టీ, ఉపజ్ఞ, అన్నయ్య ఆయన ఫోటో తీసుకున్నారు. భయ్య ఎక్కడో మట్టు మిస్ అయ్యాడు. భయ్య మట్టు షిప్లో ఫోటో దగ్గర. పిల్లలందరూ తీసుకున్నారు. నేను, రాధా, బాబీ కూడా ఒక ఫోటో వేస్తాం. అదిగోండి చాలా బాగా జరిగింది ఉమానంద దర్శనం. ప్లీజ్ వీడియోకి మట్టు
లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ ఎవరికైనా వీడియో నచ్చినట్లయితే కామెంట్ బాక్స్లో ఎలా ఉన్నదన్నది మట్టుం చెప్పండి. థ్యాంక్ యూ.